పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం మూలపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కత్తి దాడిలో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. అమ్మమ్మ అంత్యక్రియలకు వచ్చిన రాకేష్ తల్లితో చెల్లితో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం శ్మశాన వాటికకు వెళ్లిన రాకేష్ పై అదే గ్రామానికి చెందిన వంశీతో పాటు మరో 4 యువకులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ను స్థానికులు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు మా తమ్ముడు నేను కూడా అక్కడ గొయ్యి తవ్వడానికి అని చెప్పేసి అది సరిగ్గా తీస్తున్నారు లేదా అని ఆ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం. అయిపోయిన తర్వాత ఈలోపుగా మా చెల్లికి ఏమ్మా ఇలాగా అమ్మాళ్ళు ఏం తింటలేదు ఏదైనా పెట్టు అనేసి చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఈలోపుగా మధ్యలో ఒక అబ్బాయి వచ్చి ఈ అమ్మాయికి ఏదో డబుల్ డైలాగ్ చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది అనేసి అంటే మా వాళ్ళు అది గంట మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు అనేసి చెప్పేసి అతనికి సంజయ్ చెప్పడం అయిపోయింది. ఈ లోపుగా అతను గంజాయి తీసుకున్నాడో లేకపోతే డ్రింక్ చేసుకున్నాడో ఏదో మాకు పూర్తిగా అవగాహన లేదు. అతను చేసినవన్నీ చూస్తే అవన్నీ సింటమ్స్ అలాగే ఉన్నాయి. అంటే బయట గింజాయి కొట్టిన ఈ కేసులు చూస్తూ ఉంటే అవగాహన లేదు. అయితే అక్కడికి చనిపోయిన వ్యక్తి దగ్గరికి మా అమ్మమ్మ గారు అన్నమాట, ఆయన ఆవిడ మా చిన్నమ్మమ్మ గారు ఆవిడ దగ్గరికి వెళ్ళాం. ఈలోపు గ్రామంలో సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరినీ పోగేసుకున్నారు. ముందుగా ప్లానింగ్తో ఉన్నారన్న మాకు ఆ విషయం తెలియదు. ఒక కత్తులు తీసుకుని గుండెల్లో పొడిచి రాడ్లు తీసుకుని తల మీద కొట్టేసి నా తమ్ముడు ప్రాణాన్ని నిర్దాక్ష్యంగా ఒకరిద్దరు కూడా కాదు ఒక్కొక్కరిని కనీసం కాపాడుకుందామన్న ప్రయత్నం చేయడానికి కూడా ఒక్కొక్కరికి 5-6 పైన మా తమ్ముడి దగ్గర దాదాపు 10-15 మంది పైన కూడా కాళ్ళు చేతులు మొత్తం పొక్కు పెట్టి అసలు మారణాయుధాలు అంత ఈజీగా ఎలా వదిలేసారు అర్థం కాలేదు. గుండెల్లో దింపి ఒక ప్రాణం తీసి ఈజీగా తీసుకొని అంత ఈజీగా మారణాయుధాలు ఒక కత్తి పట్టి ఇలా ఉంటుంది. మాది అచ్యుతాపక్రయం, గూడి మండలం, కాకినాడ.